ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది అన్నట్లుగా అనేక సూచనలు మనకి కనబడుతూ ఉన్నాయి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నట్లుగా ఈ దినాల్లో ప్రియులారా, ప్రేమను కలిగిన వారు మనకి కనిపించని రోజులుగా అయిపోతున్నాయి. అంతా ఎక్కడ చూసిన అన్యాయం, అక్రమం విచ్చలవిడిగా పెరుగుతూ వస్తుంది. అదే రీతిలో ప్రమాదాలు కూడా విపరీతంగా జరుగుతూ ఉండటం మనం వింటూ ఉంటున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, దేవుని రాకడకు ఈ లోకం ఎదురు చూస్తుంది. సృష్టి యావత్తు ఒకానొక సందర్భంలో ప్రభు రాకడ కొరకు మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతున్నది అని బైబిల్లో రాయబడుతుంది. ఇప్పుడు పరిస్థితులు కూడా మనం గమనిస్తే ఆల్మోస్ట్ అలాగే కనబడతా ఉన్నాయి. ప్రియులారా, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఎక్కువ ప్రార్థన చేయండి. మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి. ఈ దినాల్లో అసలు ప్రార్థన చేయడానికి టైం లేనట్టుగా అయిపోయింది ప్రజలకి. మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు అస్సలు కనబడినట్లుగా అయిపోయిందనమాట. కాబట్టి ప్రియులారా, మీ మట్టుకు మీరు మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి. దేవునితో సహవాసాన్ని కాపాడుకోండి. వాక్య ధ్యానాన్ని ప్రతిదినం తప్పక చేయండి. వాక్యాన్ని చదవండి. ఈ వాక్యం మన ఆత్మకు ఆహారం ప్రియులారా. కాబట్టి పట్టుదలతో మీరందరూ క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి అని, దేవుని కృపలో మీరు ఎదగాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు 27వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. ప్రియులారా, అపోస్తులైన పౌలు అగ్రిప్ప రాజు ఎదుట దేవుని గురించి బహు గొప్ప సాక్ష్యాన్ని చెప్పారు. అగ్రిప్ప అన్నీ విన్న తర్వాత అగ్రిప్పకు పౌలులో ఏ నేరం కనిపించలేదు. విడుదల చేయాలి అనిపించింది. కానీ పౌలు ఒకనొక సందర్భంలో అంటాడు, కైసరు ఎదుట కూడా నేను చెప్తాను అంటాడు. ఆ మాటను బట్టి కైసరు దగ్గరికి పౌలును పంపిస్తూ ఉన్నారు. ఫేస్తు ఆనాటి గవర్నర్గా ఉన్నాడు. అగ్రిప్ప రాజుగా ఉన్నాడు. ఫేస్తు తనకు ఏం అర్థం కాక పౌలు విషయమై అగ్రిప్ప రాజును తీసుకొచ్చి విమర్శ చేపిస్తే అగ్రిప్ప రాజు కూడా ఏం అర్థం కాల. చూడండి, ఒక నీతిమంతుడు ఎంతమందికైనా నీతిమంతుడిగానే కనబడతాడు. ఒక పాపాత్ముడు ఎవరికైనా పాపాత్ముడుగానే కనబడతాడు. పాపం గుండెల్లో దాచిపెట్టుకొని నీతిమంతులుగా కనబడాలి అంటే అది అసాధ్యమండి. పాపం బయటకి చూపిస్తుంది అంతే. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అవి మనిషి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది ప్రియులారా. కాబట్టి మన ప్రతి పాపం ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో కడగబడి ఆ పాపాలన్నీ తుడిచివేయబడి నీతిమంతులుగా మార్చబడటం అనేది చాలా అవసరమైంది. పౌలు జీవితంలో పౌలు బహు గొప్ప పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఎంత విమర్శించినా ఆయనలో ఏ దోషం కనిపించలేదు. యేసు ప్రభు కూడా అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అంటాడు. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ప్రియులారా, మీరు యేసును పోలి నడుచుకున్నట్లయితే యేసు వలె పరిశుద్ధులుగా మార్చబడతారు. మీరు క్రీస్తును పోలి నడుచుకున్నట్లయితే నీతిమంతులుగా మార్చబడతారు. లోకంలో మాదిరిగా ఎవరైనా మనుషులను పెట్టుకుంటే వాళ్ళలాగా జీవిస్తారు. కొంతమంది చిన్న చిన్న కారణాలకి కృపలో నుండి తొలగిపోతారు, విశ్వాసంలో నుండి తొలగిపోతారు, పరిశుద్ధతలో నుండి తొలగిపోతారు, పోగొట్టుకుంటారండి ఆత్మీయ జీవితాన్ని. దయచేసి గమనించండి, మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పోగొట్టుకునేవారుగా ఉండకూడదు. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకునేవారుగా ఉండాలి. పౌలు ఎన్ని విమర్శలు వచ్చినా
ఎంత శ్రమలు వచ్చినా సహించాడు, భరించాడు, ప్రభు కొరకు నమ్మకంగా నిలవబడ్డాడు. అంతేగాని ఏమాత్రం దేవునికి విరోధముగా ప్రవర్తించలేదు ప్రియులారా. అలాగే విశ్వాసులు కూడా ఆ మాదిరిని మనం నేర్చుకోవాలి. ప్రభు కొరకు మనం జీవించాలి, నమ్మకస్తులుగా జీవించాలి. ఎక్కడ ప్రభువును బాధ పెట్టేలా లేక ప్రభువును విడిచిపెట్టేలా, దేవునికి దూరం అయ్యేలా మనం ప్రవర్తించకూడదు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చెప్తున్న మాట ఏంటంటే, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, మేమేం చేసినా మాకేం ఉపయోగం అనిపించట్లేదు, కాబట్టి ఇంకా మేమేం చేస్తామంటే ప్రార్థన చెయ్యం, ప్రార్థన చేసినా లాభం ఏముందిలే. ప్రియులారా, ఎవరిని బెదిరిస్తారు? దేవుడు ఏమైనా భయపడిపోతాడా మీరు ప్రార్థన చేయకపోతే? దేవునికి ఏమన్నా నష్టమా? దేవుని వలన మనకే మేలే కానీ మన వల్ల దేవునికి ఏం మేలు లేదండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భోజనం వండారు ఇంట్లో, భోజనాన్ని నువ్వు తినాలి, అప్పుడు నీకు శక్తి వస్తుంది. నేను తిన్ను అంటే భోజనానికి ఏమన్నా నష్టమా చెప్పండి? కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ఆధారపడవలసినవి కొన్ని ఉన్నాయి. ఆహారము, నీరు, గాలి, దేవుడు కూడా. ఆహారం లేకపోతే మనం బ్రతకలేం, నీరు లేకపోయినా బ్రతకలేం, గాలి లేకపోయినా బ్రతకలేం, దేవుడు లేకపోయినా బ్రతకలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రియులారా. పౌలు ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైంది. పౌలును మరికొందరు ఖైదీలను కైసర్ ఔగుస్తు పటాలము అంటే సైన్యం, ఆ సైన్యంలో శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి అయిన యూలి అనే ఒక వ్యక్తికి అప్పగించారు. 2వ వచనం, ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును తెస్సలోనికా పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. ప్రియులారా, ఇక్కడ మనకు అరిస్తార్కు అనే ఒక వ్యక్తి పేరు మనకి కనబడతా ఉంది. ఈ వ్యక్తి ఎవరు అంటే మాసిదోనియుడు, తెస్సలోనికా పట్టణంలో ఉన్నటువంటి వాడు. పౌలుతో పాటు రోమా నగరానికి వచ్చినటువంటి వ్యక్తి. పౌలును అరెస్ట్ చేసినప్పుడు అరిస్తార్కును కూడా అరెస్ట్ చేశారు, ఖైదులో ఉంచారు. కాబట్టి పౌలు అరిస్తార్కు పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయటం జరిగిందండి. పౌలును తీసుకొని వెళ్తూ ఉంటే పౌలుతో పాటు అరిస్తార్కును కూడా తీసుకొని వెళ్ళారు. రోమాపట్నంలో గాయు అనే ఒక వ్యక్తి, అరిస్తార్కు అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ పౌలును వెంబడించి యెరూషలేం పట్టణం దాకా వచ్చారు. యెరూషలేములో గొడవ జరిగినప్పుడు కూడా వీరు పౌలుతోనే ఉన్నారు ప్రియులారా. 3వ వచనం, మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. సీదోను అనే ప్రాంతానికి మరుసటి రోజు వచ్చారంటే ఆ రోజంతా వారు ప్రయాణమై వచ్చినారు ప్రియులారా. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో ఆ శతాధిపతికి పౌలు మీద దయగలుగుతుంది. పౌలు కఠినుడిగా కనిపించట్లా, ఖైదీగా కనిపించట్లా, పౌలు నేరస్తుడిగా కనిపించట్లేదు, పౌలు నేరము మోపబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రియులారా, న్యాయం ఎప్పుడు న్యాయమేనండి. న్యాయం ఎప్పుడు ఓడిపోదు. నీతిమంతులు ఎప్పుడు ఓడిపోరు. కొద్ది కాలం వారు బాధ అనుభవించినట్లు ఉంటారే కానీ వారు ఓడిపోయేవాళ్ళు కాదు. దేవుడు వారిని విడిచిపెట్టాడు ప్రియులారా. అలాగే పౌలు మీద యూలి శతాధిపతి దయగా ఉన్నాడు. ఒక అవకాశం ఇచ్చాడంట, నీ స్నేహితులు ఎవరిని ఉంటే వెళ్ళి మాట్లాడుకొని రాపో, పరామర్శించి రాపో, పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. అంటే ఖైదీలకు ఈ రీతిగా ఇతరులను కలవటానికి ఎందుకు అవకాశం ఇస్తారు అంటే, వీరికి ఏదైనా అవసరం అనుకోండి, బట్టలు కానీ ఏమైనా ఆహార పదార్థాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కావాలి అంటే వీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నమాట. ఖైదీ అంటే ఆ వ్యక్తి బంధించబడ్డాడు. ఆ జైలు అధికారులు పెట్టిన భోజనం మాత్రం, వాళ్ళు ఇచ్చింది మాత్రమే, ఇంకా ఏది బయట నుంచి వచ్చేది ఉండదు. ఆ వ్యక్తికి స్వేచ్ఛను కోల్పోయిన వ్యక్తిగా ఉంటాడు, తన జీవితాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే ఒక రూమ్లో ఉన్న ఒక బొమ్మెంతో ఖైదీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా అంతే. ఇంకా అంతే తన జీవితం. తనకి ఏమీ చూడటానికి లేదు, ఎవరితో మాట్లాడటానికి ఎవరు ఉండరు, ఏమి తినటానికి ఏమీ ఉండవు, ఏమి చూడటానికి ఏమీ కనిపించవు. అదే అతని జీవితం.
అయితే స్నేహితులైన వారి దగ్గరికి వెళ్ళి ఏమైనా నీకు కావాల్సిన తెచ్చుకుంటావా, పరామరిక పొందుతావా, లేక పరామర్శిస్తావా, ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఏమైనా ఉంటే చూసుకోమని సెలవిచ్చాడు. 4వ వచనం, అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపించితిమి. చూడండి, ఇక్కడి నుంచి ఓడలో వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కుప్రా అనే ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఎదురుగాలి కొడతా ఉంది. ఎదురుగాలి కొడుతుంటే ఓడ ముందుకు వెళ్ళలేదు. మన జీవిత ప్రయాణం కూడా ప్రియులారా, ఎదురుగాలి తగిలిందంటే మనం ముందుకు వెళ్ళలేం. సముద్రంలో ఓడ, భూమి మీద మానవుని జీవితం రెండు పోల్చబడినవి ప్రియులారా. ఓడ సముద్రం మీద ఎదురుగాలి లేకపోతే ముందుకెళ్ళింది. మనిషి తన జీవితంలో కూడా ఎదురు దెబ్బలు తగలకపోతేనే ముందుకు వెళ్ళగలుగుతాడు. ఒక ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, ఇంకా అక్కడ ఆగిపోతారు అంతే. ఇంక ముందుకు వెళ్ళలేరు, ధైర్యం ఉండదు, వెళ్ళాలనిపించదు. కొంతమంది అయితే దెబ్బల చేత జీవితం మీద ఆశనే కోల్పోతారనమాట. ఇంకేముందిలేండి, అయిపోయిందిలేండి, ఒక ఎదురుగాలికే అయిపోయిందా? ఇలాంటివి ఎన్నో దాటుకొని ఒడ్డుకు చేరాలి. పౌలు భక్తుడు ఈ అపోస్తల కార్యంలో సంఘాన్ని గురించి హెచ్చరించేటప్పుడు అంటాడు, మనం ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం చేరాలి అంటాడు. మరి భూమి మీద ఉన్న మానవ జీవితం ఇదేమీ సంతోషంతో కూడిన జీవితం కాదు. వ్యయ ప్రయాసలతో కూడిన జీవితమే, కష్ట నష్టాలతో కూడిన జీవితమే, సుఖ దుఃఖాల సమ్మేళనమే. ఈ జీవితం అంత ఈజీగా వెళ్ళేదేం కాదండి. చాలా ప్రయాసపడి ముందుకెళ్ళాలి. దేవుని రాజ్యం కూడా అంత ఈజీగా వెళ్ళేది కాదు. గబక్కని దేవుని నమ్ముకోగానే వెళ్ళిపోవటం కాదు. ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో పోరాటాల మధ్యలో, ఎన్నో నిందలు అవమానాల మధ్యలో దేవుని కొరకు నిలబడి, నీతిమంతులుగా మార్చబడి, నీతిమంతులుగా తీర్చబడి, దేవుని కొరకు జీవించి అప్పుడు మనం ముందుకు వెళ్ళగలిసిన వారంగా ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఈ ఓడ ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపించితిమి. ఈ కుప్ర అనే దానికి ఇంగ్లీష్లో ఉన్న పేరు ఏంటంటే సైప్రస్. సైప్రస్ అనేది ఒక ద్వీపం ప్రియులారా. అక్కడికి ఈ ఓడని తీసుకెళ్ళి ఆపారు. 5వ వచనం, మరియు కిలికియాకును పంపూలియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మోరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెక్సాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్ము ఎక్కించెను. ఇప్పుడు ఈ ఓడ మోర అనే ప్రాంతానికి చేరింది. లుకియాలో ఉన్న మోరకు చేరితిమి అంటున్నాడు. ఇక్కడ పౌలు ఓడ ప్రయాణాన్ని గురించి కూడా ఊరు రాశాడండి వైద్యుడైన లూకా. అంటే ఎంత లోతుగా అధ్యయనం చేసి పరిశీలించి ఈ గ్రంథాన్ని వ్రాసాడో మనం అర్థం చేసుకోవచ్చును ప్రియులారా. శతాధిపతి అక్కడ ఇటలీ వెళ్ళనయ్యున్న అలెక్సాంద్రియా పట్టణపు ఓడ కనుగొని దాంట్లో ఎక్కించాడు. 7వ వచనం, అనేక దినములు మెల్లగా నడిచి, ఎదురుగాలి కొడుతుంది కదండి, అందుకని మెల్లగా వెళ్ళిందంట. వెళ్ళి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అని ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ్య పట్టణం ఉండెను. చూడండి పౌలు ప్రయాణం ఎలా సాగింది. ఓడలో పౌలు ప్రయాణం భూమి మీద మానవుని జీవిత ప్రయాణం దాదాపు ఒకే రకంగా సాగి వెళ్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం చూస్తున్న అనేక మంది ప్రియులు, దేవుని పిల్లలు, మీ జీవితాల్లో కూడా మీరు ఎన్నో ఎదురుగాలుల మధ్యలో మీ ప్రయాణం సాగుతోందా? తప్పక దేవుడు మిమ్మల్ని దరికి చేరుస్తాడు. మీ కష్టాలన్నీ తీసివేసి మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ముందుకు నడిపేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. ఎదురుగాలి కొట్టింది కానీ ప్రయాణాన్ని ఆపలేకపోయింది. ఎదురుగాలి కొట్టింది కానీ ఓడను ముందుకు వెళ్తానే ఉంది. కాకపోతే స్పీడ్గా వెళ్ళలేదు, కొంచెం చిన్నగా వెళ్ళింది అంతే. ప్రియులారా, చిన్నగా వెళ్ళినప్పటికి కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రం మీకు దొరకకుండా ఎక్కడికి పోదు. ఇక్కడ పౌలు జీవితాన్ని మనం గమనిస్తే ఎంతో కష్టపడి అనే మాట చూస్తాం. మెల్లగా నడిచి, ఆ ఓడను గురించి వ్రాయబడిన మాటలండి ఇవి. తర్వాత అంటాడు, గాలి మమ్మను పోనీయకున్నందున.
ముందుకు ఒక్క అడుగు కూడా వేయటానికి వీలైన పరిస్థితి కల్పించిందంట. కానీ బహు కష్టపడి దాన్ని దాటి, అది దాటాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చిందంట. ప్రియులారా, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీ జీవితం ఓడ అనే ప్రయాణం సాగి వెళ్తుంటే భయపడద్దు. మంచి రేవులు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మంచి రేవులు అనే ఒక స్థలానికి మేము చేరాము అంటాడు పౌలు భక్తుడు. మీ జీవితంలో కూడా ప్రియులారా మంచి రేవులు ఉన్నాయి. నా జీవితంలో మంచి ఉందా? నా జీవితానికి కూడా సంతోషం అనేది ఉంటుందా? నా జీవితానికి కూడా ఆశీర్వాదం అనేది ఉంటుందా? ఒకవేళ మీరు అలా అనుకుంటూ ఉంటే ఒక మాట చెప్తాను. దేవుడు ఏ వ్యక్తిని వ్యర్థంగా సృష్టించలేదు. ప్రతి వస్తువునంట దాని పని నిమిత్తం కలగజేశాడట. నిన్ను కూడా దేవుడు తన ప్రత్యేకమైన ప్రణాళికతో నిన్ను కలగజేశాడు. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా సాగుతున్నావు అనేది ఇప్పుడు నీకు అర్థం కాదు, అక్కడ నీకు అర్థమైంది. పరలోకం చేరినప్పుడు ప్రభువా నన్ను ఇంత కష్టపడి ఈ దారిలో ఇలా నడిపించింది ఎందుకా అని దేవుని ఎంతో మహిమపరుస్తారంటండి. ఇప్పుడు మనం అన్నం వండుకునే ఆ తపాళ్ళు ఉంది, పొయ్యి మీద పెట్టినప్పుడు అది మాడిపోతుంటుంది. కింద అగ్ని తగులుతుంటే అది అనుకుంటుంది, ఎందుకురా బాబు నాకు ఈ కష్టాలు ఎప్పుడు, నేనే ఎందుకు ఇట్ట కాలాలి అనుకుంటుంది. కానీ అది కాలటం ద్వారా లోపల ఉన్న అన్నం అంతా ఉడుకుతుంది. అది అనేక మంది ఆకలి తీరుస్తుంది. ప్రియులారా, శ్రమపడిన ప్రతి వ్యక్తి ఇతరులను ఆదరించే వ్యక్తిగా కావాలి. నీకున్న శ్రమ, నీలా శ్రమ పడుతున్న వ్యక్తులు వారి నువ్వు ఆదరించాలి. అందుకే దేవుడు నిన్ను అలా కలిగజేసాడేమో. అందుకే దేవుడు నీ జీవితంలో ఈ బాధను, ఈ నొప్పిని అనుభవించేలా దేవుడు చేసాడేమో. యేసు ప్రభువు అంట మనిషి అనుభవించే ప్రతి శ్రమ, ప్రతి బాధ ఆయన అనుభవించాడు. ఎందుకంటే మనుషులను ఆదరించడానికి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీలా బాధపడే వ్యక్తులు వారందరూ ఆదరించబడతారు. నీలా శ్రమపడే వ్యక్తులు వారందరూ విడుదల పొందుతారు. నువ్వే కష్టమైతే పడుతున్నావో, ఏ బాధ అయితే పడుతున్నావో, దానివల్ల నువ్వెంత బాధపడుతున్నావో, నువ్వెంత నలిగిపోతున్నావో అది నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు అలాంటి బాధలో ఉన్న ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే వారు సింపుల్గా విడుదల పొందుతారు. ఎందుకంటే నువ్వు జయించడానికి పోరాడుతున్నావు. ఇక్కడ ఈ జయము నీకొక్కడికే దేవుడు ఇవ్వడు, నీతో పాటు అనేక మందికి దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, నువ్వే బలహీనతలో ఉన్నావో అది నీ బలహీనత అనుకోకు, అది నీ బలముగా మార్చుకో. అది నీ బలం, అంతే, అదే నీ బలం. ఓ చిన్న స్టోరీ ఒకటి నేను ఈ మధ్యకాలంలో ఒక చోట చూశానండి. ఒక పాపకంట ఎప్పుడు నిద్రపోయే ఒక అలవాటట. ఆ నిద్రపోయే అలవాటుతోటి అమ్మాయిని ఎక్కడ ఉద్యోగంలో పెట్టినా ఆ నిద్రపోతుంటుంది. పని చేయనోడికి ఎవరు ఉద్యోగం ఇస్తారు చెప్పండి? యజమాని వచ్చి చూసేటప్పటికి నిద్రపోతూ ఉంటుంది. క్యాష్ టేబుల్ కాడ పెడితే నిద్రపోతుంటుంది, డబ్బులు తీసుకోదు, నిద్రపోతుంటుంది. ఇక చూసేటప్పటికి ఆ యజమాని అడిగేటప్పటికి ఆమె అంటది, అయ్యా నాకు ఈ బలహీనత ఉందయ్యా, నాకు తెలియకుండానే నిద్రపోతానయ్యా, ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతానయ్యా అని తన బలహీనత చెప్పిందంట. అప్పుడు వెంటనే యజమాని ఆలోచించి, నేను 3rd ఫ్లోర్లో డ్యూటీకి వేస్తున్నాను పో అంటాడట అని అక్కడికి వేస్తే, ఆడికి వెళ్ళగానే ఆమె నిద్రపోతానే ఉంటుంది. ఆమె నిద్రపోవటానికే ఉద్యోగం ఇచ్చాడంట యజమాని. పక్కనే ఒక బోర్డు పెట్టాడట. ఈమె వేసుకున్న బట్టలు లాంటివి అక్కడ పెట్టేసి, ఈ బట్టలు వేసుకుంటే తెలియకుండా నిద్రపోతారు అని బోర్డు పెట్టాడట. ఇక వచ్చిన వాళ్ళు చూస్తే అమ్మాయిని లేపుతుంటే ఆమె నిద్రపోతుంటుంది. లేచి తెలియకుండా నిద్ర పట్టేసిందండి అంటదంట. ఇక అందరంట మాకు నిద్ర పట్టట్లేదు, ఈ బట్టలు వేసుకుంటే అన్న మాకు తెలియకుండా నిద్రపోతామేమో అనుకొని ఆ బట్టలన్నీ కొనుక్కెళ్ళారట. ఆ యజమాని ఈమె బలహీనతను అంతగా వాడుకోగలిగితే, బలంగా మార్చుకోగలిగితే, ఒక మనిషికి ఇంత జ్ఞానం ఉంటే దేవాతి దేవునికి ఎంత జ్ఞానం ఉంటుందండి? నీకే బలహీనత ఉందో దాన్ని యథార్థంగా దేవుని దగ్గర తీసుకుపో. ప్రభా నేను ఎట్టాటోడినయ్యా, నేను ఎట్టాడి దాన్ని అయ్యా, నాకు పరిస్థితి ఇంతేనయ్యా, ఇది నన్ను వదలట్లేదయ్యా, ఇది నా బలహీనత అయ్యా. నువ్వు అలాగే ప్రభు దగ్గరికి రా. నీ బలహీనతను దేవుడు వాడుకొని ఒక బలమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. మీ జీవితంలో కూడా చేస్తాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, దేవుడు వాడుకున్న వాళ్ళు అందరూ బలవంతులు కాదండి. సైన్యంలో ఆరితేరిన వాళ్ళని దేవుడు వాడుకోవాలా. చిన్నవాళ్ళైన దావీదుని దేవుడు వాడుకొని గొలియాతును పడగొట్టాడు. దావీదు అప్పుడు వెళ్ళి యుద్ధం నేర్చుకొని వస్తాను, కత్తి తిప్పటం నేర్చుకుంటాను, సైనికుడికి అన్నీ నేర్చుకొని అప్పుడు యుద్ధం చేస్తానంటే అప్పుడు దా గొలియాతు గమ్మును కూర్చుంటాడా? వీళ్ళందరినీ చంపేస్తాడు ఈలోపు.
శత్రువు మౌనంగా ఉండడు. నువ్వు దేవుని పక్షంగా బయలుదేరు, యుద్ధము యెహోవాదే అని బయలుదేరు. దేవుడు నీకు జయమిస్తాడు. నీ బలహీనతను దేవుడు చూడు, ఆయన బలాన్ని చూడు. నిన్ను బలవంతుడిగా దేవుడు నడిపిస్తాడు. ప్రియులారా, దేవుడు బహుబలముగా వాడుకునే ప్రతి వ్యక్తి బలహీనుడేనండి. గనులను సిగ్గుపరచడానికై హీనమైన వారిని దేవుడు వాడుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికై వెర్రివారిని దేవుడు ఎన్నుకుంటాడట. నీ బలహీనత కారణం దేవుడు నిన్ను ఎన్నుకున్న ఎన్నికకి అది కారణం. మోషే నత్తుడండి, రాజుతో మాట్లాడి లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేలా కారణమయ్యాడు, నాయకుడయ్యాడు. బలహీనతను చూడకు, దేవుని బలమును చూడండి. ప్రియులారా, నువ్వు పోరాడుతున్నావు అంటే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే నిన్ను ఆ దారిలో నడిపిస్తున్నాడు. నువ్వు అవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకొని ఈ కష్టములో రేపొద్దున నడిచి వచ్చే వాళ్ళకి నువ్వు దారి చూపించే వ్యక్తి అవ్వాలి. అలాంటి బాధలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఈజీగా చెప్పగలుగుతావు. ఓ సింతేనా, ఇది నేను ఇలా దాటాను అని నువ్వు ఈజీగా చెప్పగలవు. ఎందుకంటే ఇప్పుడు ఈ దారి అంతా నీకు తెలుస్తుంది కదా, దేవుడు నీకు నేర్పిస్తున్నాడు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ బలహీనతను దేవుడు బలముగా మార్చుకొని తనకు మహిమ తెచ్చుకోగలని జ్ఞాపకం చేసుకోండి. పౌలు ఓడ ప్రయాణం ప్రియులారా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, మెల్లగా నడిచింది, ఎంతో కష్టపడి నడిచింది. గాలి ఎదురుగా కొట్టి పానీయకుండా ఆపేసినంత పనిచేసింది, ఓడను బద్దలు చేసినంత పనిచేసింది, కానీ ఏమీ చేయలేకపోయింది. బహు కష్టపడి వాళ్ళు ఓడను నడిపించుకున్న పరిస్థితి అయింది. అయితే మంచి రేవులు అనే ఒక స్థలానికైతే ఓడ చేరింది. దేవునికి స్తోత్రం. మీ జీవితాన్ని కూడా దేవుడు అలా నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. 9వ వచనం, చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. ప్రియులారా, ఉపవాస దినము అంటే విశ్రాంతి దినమునకు ముందనమాట. విశ్రాంతి దినము యూదులకు శనివారం, ఉపవాస దినం అంటే బహుశా శుక్రవారం అని మనం అనుకోవచ్చు. వాళ్ళు ఆ రోజు కూడా గడిచిపోయింది కాబట్టి ఇక ప్రయాణం చేయట మంచిది కాదు, అపాయకరమై ఉండెను అంటాడు. ప్రియులారా, ఈ ఉపవాస కాలం అనే దానికి చరిత్రలో ఒక మాట ఉంటుంది. ఇది యూదా ప్రాయశ్చిత్త దినము అని అర్థం అంటండి. దీని గురించి లేవియకాండం 16వ అధ్యాయంలో వ్రాయబడతా ఉంటుంది ప్రియులారా. అలాగే 23వ అధ్యాయం 16వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా వ్రాయబడుతుంది. ఇది సెప్టెంబర్ ఆఖరి భాగానికి అక్టోబర్ మొదటి భాగానికి మధ్యలో ఉన్న కాలంలో వచ్చిందంటండి. మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేయటం కోసం అది అపాయకరమైన కాలమని అప్పటి నావికులు అనుకునేవారట. నవంబర్ మధ్యకాలం నుంచి ఓడ ప్రయాణం దాదాపుగా అసాధ్యం అనుకునే పరిస్థితి. సెప్టెంబర్ ఆఖరు భాగానికి అక్టోబర్ మొదటి భాగానికి మధ్యలోది ఉపవాస కాలం. అది అయిపోయింది. అది ప్రాయశ్చిత్తార్థ దినం అంట. అంటే వారు తమను తాము సరి చేసుకున్నటకు, పశ్చాత్తాపడటకు, ప్రార్థన చేసుకున్నటకు అది వారికి ప్రాయశ్చిత్తార్థ దినం అన్నమాట. నవంబర్ మధ్య కాలం నుంచి అసలు ఎవరు ఓడ ప్రయాణం చేయరు. ఎందుకంటే ఎక్కువ విపరీతంగా ఈ ఎదురుగాలులు వేస్తూ వస్తాయి అన్నమాట. ఆ ఎదురుగాలు వీచేటప్పుడు ఓడ ప్రయాణం చేయటం చాలా ప్రమాదం. ఓడ బద్దలైపోతుంది. ఓడ బద్దలైపోతే ఇంకా ప్రయాణం ఎట్లా వెళ్తుంది చెప్పండి. ఆ విపరీతమైన గాలులు వచ్చే కాలం అది. ప్రియులారా, శోధనలు వచ్చేటప్పుడు విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే ఉపవాస ప్రార్థన చేయాలి. కష్టములు వచ్చే కొలది నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. బాధలు పెరిగే కొలది నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ టైం నువ్వు నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా ఉండి ఉపవాస ప్రార్థనలో కూడా ప్రాయశ్చిత్తార్థంగా నిన్ను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. విశ్వాసుల్లో ఈ రోజుల్లో కనిపించని ఒక అనుభవం ఏంటంటే పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. మేము నీతిమంతులు అయిపోయాం అంటున్నారు, కానీ నీతిమంతుడుగానే జీవిస్తున్నావా? నీతిమంతుడుగానే మాట్లాడుతున్నావా? నీతిమంతుడుగానే ప్రవర్తిస్తున్నావా? మరి లోపలున్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే కాలం లేదా? అదే ప్రాయశ్చిత్తార్థ కాలం. మనం సరి చేసుకోవటం, పరిశీలించుకోవటం, పశ్చాత్తాపడటం. ఇలా ఎప్పుడైతే దేవుని దగ్గర మనం సరి చేసుకుంటామో నూతన బలం పొందుతాం, శక్తిని పొందుతాం. అప్పుడు ఎదురొచ్చే గాలులన్నీ కూడా అవి దాటిపోయిన దాకా మనం ఇలాంటి ఉపవాస ప్రార్థన చేసుకోగలిగితే మన జీవితానికి అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు పెరిగినప్పుడు
అప్పుడు మొండి పట్టుకుబడి ఇంకా ప్రయత్నం చేయటం, ఇంకా ఏదో చేయటం చేయకూడదు. అట్లా టయాలు ఏం చేయాలంటే కొద్దిసేపు మౌనంగా ఉండాలి, తగ్గాల, తగ్గించుకొని కూర్చొని ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నా అవిధేయతలు క్షమించయ్యా, ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నేనేమీ చేయలేకపోతున్నాను, నా జీవితంలో ఈ లోపానికి కారణం ఏంటి, నా అవిధేయతలు ఏంటి, నా బాధలేంటి, నా పాపం ఏంటి, నన్ను క్షమించయ్యా అని దేవుని దగ్గర సరి చేసుకొని మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఈ ఉపవాస దినము అనేది అసలు వాస్తవంగా అందుకోసమే ఏర్పాటు చేసుకుంటారండి. ప్రాయశ్చిత్తార్థ దినమే ఉపవాస దినం ప్రియుల. ఆ దినమున వాళ్ళు వారి ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటారట. బాధ కలగలేదనుకో గోనెపట్టు కట్టుకుంటారు, బట్టలు తీసేసి గోనెపట్టు కట్టుకుంటే ఎంత గుచ్చుకొని, ఎంత చిరాగ్గా, ఎంత బాధ అనిపిస్తుంది. ఇంకా చాలేదనుకో తల మీద నుంచి కూర్చొని బూడిద పోసుకుంటారట మొత్తం. ఎందుకు అంటే వారి శరీరపు బాధను వాళ్ళు పడాల. మనస్సు కఠినమైంది, హృదయం కఠినమైంది, ఇది కరగట్లా, పశ్చాత్తాపట్లా, తగ్గించుకోవట్లా దేవుని దగ్గర. అందుకని వాళ్ళు తమలా బాధపరుచుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారట. ప్రియులారా, వారి పాపముల కొరకు అది మరలా చెప్తున్నాను, ఇది ఇంకొకరి కోసం చేసేది కాదు. ఈ ప్రాయశ్చిత్తార్థ దినము తల మీద బూడిద పోసుకున్నా, గోనెపట్ట కట్టుకున్నా, కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారి పాపముల కొరకు వ్యక్తిగతముగా చేసే కార్యం ఇది ఇతరుల కోసం చేసేది కాదు ప్రియుల. వారు ప్రాయశ్చిత్తార్థంగా వారి జీవితాన్ని బట్టి ప్రాయశ్చిత్తార్థంగా ఉపవాస దినముగా వారు చేసేటటువంటి కార్యం అది. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను పొందుకుంటారు, దేవుని క్షమాపణ పొందుకుంటారు, దేవుడు వీరికి సహాయం చేస్తాడు, నూతన బలం పొందుతారు. కాబట్టి పౌలు కూడా ఇక్కడ అదే మాట చెప్తా ఉన్నాడు. ఈ కాలం మనం ప్రయాణం చేసే కాలం కాదు, ఈ కాలం మనం ప్రార్థన చేసే కాలం. ఏమండి, ఇప్పుడు ఈ కాలం కూడా మనం చెప్పాలంటే ప్రార్థన చేసే కాలం అండి. ఇది పరుగెత్తే కాలం కాదు. ఇప్పుడు మనుషులందరూ పరుగెత్తుతున్నారు, ప్రయాణాలు. దేని కొరకు పరిగెత్తుతున్నారు? ఈ లోకం విడిచిపెడితే అన్నీ వదిలేసి వెళ్ళేయే. కానీ ఏదో పట్టుకుందామని పరిగెత్తుతున్నారు, ఏదో సంపాదించుకుందామని పరిగెత్తుతున్నారు. ఆఖరికి ఏమీ లేని వారు కానీ వ్యర్థులుగానే మిగిలిపోతున్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. దేవుని కోసం నువ్వేం జీవించావు తెలియదు, ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు తెలియదు, వాక్యం ఎంత చదువుతున్నావు తెలియదు, ఆత్మీయ జీవితం ఎంత ఉంది, దేవుని సింహాసనం ముందు ఈ క్షణంలో నిలబడితే నీ జీవితంలో నువ్వు ఏమని చెప్పగలవో తెలియదు. అంత లోకం కోసమే, పిల్లల కోసం, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం, పనుల కోసం, ఆ పని ఈ పని, ఆ టార్గెట్, ఇది ఈ శాలరీ, అది ఇది మనీ, పరుగెత్తుతున్నారండి మనుషులు. గాలిని పట్టుకోవడానికి పరిగెత్తున్నారు. గాలి చిక్కదు కదా. మీ జీవితంలో మీరు దేనికోసం పరిగెత్తున్నారు? పౌలు అంటాడు, పిలుపుకు తగినట్లుగా పరిగెత్తుతాను, ఉన్నతమైన బహుమతి పొందుకోవడానికి పరిగెత్తుతాను, దేవుని యొద్దకు నేను పరిగెత్తుతాను. నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావా? దేవుని నుంచి దూరంగా లోకం కోసం పరిగెత్తుతున్నావా? పరిశీలించుకోండి, సరి చేసుకోండి. దేవుని యొద్దకు రండి, దేవుని కొరకు జీవించండి. మీ జీవితం అనే ఓడ మంచి రేవులనే స్థలానికి దేవుడు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చాలా శ్రేష్టమైన విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు. విన్న వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ఈ రీతిగా మేము నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయండి. చిరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి జీవితంలో వెలుగును కలుగచేయండి, మహిమతో నింపండి, ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించండి. ఈ బిడ్డలందరికీ తోడు నడిపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. ప్రతి ఒక్కరిలో పశ్చాత్తాపం దయచేయండి, సరి చేసుకునే మనస్సును దయచేయండి, దిద్దుకునే మనస్సును దయచేయండి, తమ పాపములను విడిచిపెట్టే మనస్సును దయచేయండి. పరిశుద్ధపరచండి అయ్యా. నీ ఎదుట నిర్దోషంగా నిలబడే కృపను దయచేయమని, వారి జీవితంలో వారికి కలిగిన కష్టములు, బాధలు, ఎదురుగాళ్ళు వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. నెమ్మది, సమాధానం దయచేసి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ వంతు ఆర్థిక సహకారం ఈ పరిచర్యకు అందించండి. ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.